హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 22వ పాసురంలో ఆండాళ్మాత శ్రీకృష్ణుడి శరణాగతిని ఇలా కోరుకుంటున్నారు. ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజులందరూ తమకెవ్వరూ ఎదురు లేరు అనే అహంకారాన్ని విడిచిపెట్టి అభిమానులై నీ శరణు కోసం వచ్చారు. అనన్య శరణాగతి చేస్తూ నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరారు. అలాగే మేము కూడా ఏమీ ప్రయోజనం ఆశించకుండా నీ శరణుజొచ్చాము. మాకు నువ్వు తప్ప వేరే దిక్కేమీ లేదు స్వామి. చిరుమువ్వలు నోరు తెరిచినట్లుగాను, సగము విరిసిన తామర పువ్వులా మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారే వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపచేయి. సూర్యచంద్రులు ఉదయించినట్లుగా కనిపించే నీ కన్నుల నుంచి జాలువారే కరుణా వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరిస్తే మా కర్మబంధాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మా కర్మబంధాలు ఎప్పుడైతే తొలుగుతాయో మేము నిన్ను చేరుకుంటాము కదా. మా వ్రతానికి మేము పొందవలసిన ఫలితం కూడా ఇదే కదా అని ఆండాళ్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుంది అని ఈ పాసురంలో తెలియచేస్తోంది. ఇంకా ఆధ్యాత్మికంగా ఈ పాసురంలో ఆండాళ్ మాత మనకి ఏం బోధిస్తున్నారంటే, భక్తులు పూర్తిగా భగవంతుని ముందు సంపూర్ణ శరణాగతులుగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఈ విశాల భూమిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజులంతా మాకెవ్వరూ ఎదురు లేరు అనే అహంకారంతో విర్రవీగిన వారే. వారి శక్తి, వైభవము, గర్వము అన్నీ కాలప్రవాహంలో కరిగిపోయాయి. చివరికి ఆ అహంకారం పూర్తిగా మాయమైపోయి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి నీ శరణు కోరారు. అదే మార్గంలో ఇప్పుడు ఈ గోపికలు కూడా నిలుస్తున్నారు. మేము గోపికలము అనే ఏ ప్రత్యేకత మాకు లేదు, భక్తులము అనే గర్వంతో కూడా కాదు. మాకు మిగిలింది నీ శరణు తప్ప వేరే ఏమీ లేదు. ఇది కోరికతో చేసిన భక్తి కాదు, ఏ వరము ఏ లాభము ఆశించని సంపూర్ణ శరణాగతి. అహంకారం వదిలిన చోటే నిజమైన భక్తి మొదలవుతుంది అనే సత్యాన్ని గోపికలు మనకి చూపిస్తున్నారు. ఇక భగవంతుని కళ్ళు గురించి, ఆ కళ్ళు చిరుమువ్వలు నోరు తెరిచినట్లుగా సగం వికసించిన తామర పువ్వులాగా వర్ణించారు. అంటే పూర్తిగా వికసించిన మొగ్గ అంటే లోపల సారం ఉంది, సౌందర్యం ఉంది, శక్తి ఉంది, కానీ అది మృదువుగా మాత్రమే బయటకు వస్తోంది. భగవంతుని దృష్టి కూడా అలానే. ఆయన కనులు పూర్తిగా తెరుచుకుంటే ఆ పరమ తేజస్సును, ఆ అపార జ్ఞానాన్ని జీవులు భరించలేరు. అందుకే అవి సగం తెరుచుకున్న తామరలాగా వాత్సల్యంతో, కరుణతో కనిపిస్తాయి. ఆ దృష్టి చూడడానికి మాత్రమే కాదు, మనలో ఉన్న అహంకారాన్ని కరిగించడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, మేల్కొల్పడానికి. ఆ కన్నులు సూర్యచంద్రులు ఉదయించినట్లుగా అని కూడా వర్ణించారు. ఇక్కడ సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. సూర్యకాంతి చీకటిని తొలగిస్తుంది. అలాగే ఆ సూర్యకాంతి అనే జ్ఞానము మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ అజ్ఞానం ఉన్నంత కాలము కర్మబంధాలు తప్పవు. కానీ జ్ఞానం కేవలం తెలుసుకోవడమే కాదు, ఆ జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే కర్మబంధాలు క్రమంగా కరిగిపోతాయి. అందుకే సూర్యుడు లాంటి జ్ఞానం ఒకేసారి పడితే అది దహించవచ్చు కూడా. అందుకే ఒకేసారిగా కాకుండా నెమ్మది నెమ్మదిగా నీ కళ్ళు తెరువు అని చెప్తారు. అంటే ఆ జ్ఞాన ప్రవాహం ఒకేసారి వస్తే మనం స్వీకరించే స్థితిలో ఉండలేం. కాబట్టి కొంచెం కొంచెంగా ఆ జ్ఞానాన్ని మా మీద ప్రసరింప చెయ్యి అని ఆండాళ్ మాత ఇక్కడ అడుగుతున్నారు. చంద్రుడు మాత్రం శీతలుడు, ప్రశాంతతకు, మృదుత్వానికి, మనస్సు నెమ్మదించడానికి చిహ్నము. అందుకే భక్తుల ప్రార్థన ఏమిటంటే, నీ జ్ఞానం సూర్యుడిలాగా అపారమైనదైనా దాన్ని చంద్రుడిలాగా మృదువుగా క్రమంగా మా మీద ప్రసరింపచేయి. ఒకేసారి సంపూర్ణ జ్ఞానాన్ని కుమ్మరిస్తే ఆ భారాన్ని మేము మోయలేము. కాబట్టి నీ కరుణా దృష్టి మెల్లమెల్లగా మా మీద జారాలి. ఆ కరుణా దృష్టి పడినప్పుడు అహంకారం కలుగుతుంది, అజ్ఞానం తొలుగుతుంది, కర్మబంధాలు సడలుతాయి. భక్తుడు తన అసలైన స్వరూపాన్ని చేరుకోగలుగుతాడు. ఈ పాసురంలో నేను అనే భావాన్ని వదిలి భగవంతుని జ్ఞాన మహిమను అంగీకరిస్తూ ఆ జ్ఞానము కఠినంగా కాకుండా కృపగా క్రమంలో తనలో అవతరించాలని వేడుకుంటున్నాడు. ఏదో కావాలి అనే కోరిక లేదు, నీకు మాత్రమే నేను శరణాగతితో ఉన్నాను అని చెప్పడమే ఈ పాసురంలోని ముఖ్య ఉద్దేశము. థ్యాంక్ యూ.